హాయ్ అండి. వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ ఛానల్. ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి ఒక మంచి టేస్టీ మటన్ కర్రీని అయితే చూపిస్తానండి. ఇక నేను చేసిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ప్లీజ్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేనైతే బాండ్లీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని నూనె పోసి వేడెక్కిన తర్వాత అందులో సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకున్నానండి. ఇక వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సరిపడా సాల్ట్ వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలు వేగించుకోవాలండి. ఇక ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిస్తేనే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ అయినా సరే. తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకున్నానండి. తర్వాత నేను ముందే 1 కిలో మటన్ తీసుకొని అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి కొంచెం కొంచెంగా వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి ఒక గంట ముందే. ఇక ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఇక ఒక టమాటా అయితే వేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి. ఇక మటన్ అనేది కొంచెం ఫ్యాటీగా ఉంటుంది కాబట్టి ఆ వెగటతనం అనేది రాకుండా ఈ పులుపుదనం అనేది బాగా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి వేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానో ఈ మటన్ అనేది వేసేసుకొని 2 నిమిషాలు అటు ఇటుగా చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాక నేను కొంచెం పసుపు వేసుకుంటానండి. ఆల్రెడీ మటన్లో కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు కూరకు సరిపడా కొంచెం వేసుకుంటే పసుపు సరిపోతుంది. ఇక ఇలా వేగిన తర్వాత 20 నుంచి 25 నిమిషాల వరకు నేనైతే సిమ్లో పెట్టి అలా ఉంచేస్తానండి ఆ కర్రీని. ఎందుకంటే మనకి ఆ సిమ్లో పెట్టిన కర్రీలోంచి చక్కగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఈ విధంగా. ఇక ఆ వాటర్ బయటకు వచ్చినప్పుడే మనకి ముక్క అనేది మెత్తబడుతుందండి. ఎప్పుడు గట్టితనం అనేది పోతుంది. ఇక తొందరగా వేగిచ్చేసి హై ఫ్లేమ్ మీద కారాలు ఉప్పులు వేసింది అది వేరే ఉంటుందండి. ఇక ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను వచ్చేసరికి ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఇక మనకి కూరకు సరిపడా కారం ఏదైతే ఉందో ఆ కారాన్ని కూడా ఇందులో వేసేసుకుంటానండి. ఇక మీరు కారం వేయగానే నీళ్లు పోసేసి మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టడం అలా ఏమి చెయ్యొద్దు. ఇక నేనైతే మళ్ళీ కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టి అలా మగ్గనిస్తానండి. మగ్గనిచ్చడం వల్ల మనకి మంచి గ్రేవీ అయితే చక్కగా తయారవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ స్టేజీలోనే జీడిపప్పు కానీ లేకపోతే ములక్కాడ ముక్కలని, దోసకాయ అని, మామిడికాయ అని వేసుకుంటారు కదా. ఇక అవైతే ఈ స్టేజ్లో వేసుకుంటే చక్కగా మగ్గిపోతుందండి. ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసరికి దీనికి సరిపడా వాటర్ అయితే ముక్క మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవచ్చు. నేను వేసేసుకున్న తర్వాత మనకి ఒక 10 నుంచి 15 నిమిషాలు కొంచెం సిమ్లోనే, హై ఫ్లేమ్ అయితే పెట్టకండి. పెట్టకుండా అలాగే ఉంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంట్లో ఉండే గరం మసాలానే మనకి ఉంటుంది కదా, అది తీసుకొని ఒక స్పూన్ కొంచెం తక్కువగా వేసుకున్నానండి. ఇది కిలో మటన్ కాబట్టి మనకు ఆ గరం మసాలా సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా మనకి ఆ మటన్ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుందండి. మసాలాలు ఎక్కువగా వేయకూడదు. నెక్స్ట్ నేను ఈ మనం వేసిన ఆయిల్ ఏంటి, అందులో ఉన్న ఫ్యాట్ ఏంటి చూడండి పైకి అలా తేరుకున్న తర్వాత మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. తర్వాత కొత్తిమీర వేసుకొని మనకి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే మాత్రం మనకి ఆ గ్రేవీ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీకు కూర చూస్తేనే అర్థమవుతుంది కదండి చాలా చాలా బాగుంటుందని. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నా వీడియో నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ నొక్కండి ప్లీజ్. ఇక మీకు మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక కామెంట్ ద్వారా మీకు చెప్పండి ప్లీజ్. ఇక చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు వీడియోని చూసినందుకు.